ఫ్రెండ్స్ ఈరోజైతే నేను 'గబ్బర్ సింగ్' మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. ఓకే. చాలా బాగొచ్చింది వీడియో మాత్రం. బై హోప్ మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. ఈ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ గనుక చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంతకు మించి నేనేం అడగను. ఓకే. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. రెండు కళ్ళలోన కానివల్లో జరుగుతున్నదే వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకంటే ఆడియో అయితే వినిపించలేను. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూస్తే మీకే ఇంప్రెస్ అవుతారు, చేసుకుంటారు. ఓకే. ఫాంట్ ఇంపార్టెంట్, ఫాంట్ ఒకటే ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. గబ్బర్ సింగ్ నుంచి సాంగ్ అయితే తీసుకున్నాను. డెమో అయితే చూస్తారు కదా. ఓకే. ఇలా అయితే ఉంటాయి. మీకైతే ఇక్కడ గ్రూపులు ఉంటాయి. ఓకే. ఈ గ్రూప్ అనేది టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఓకే. ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు కొన్ని ఫొటోస్ ఇస్తాను, అది యూజ్ చేసుకోండి. కావాలంటే మీ ఫొటోస్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఇంకా వేరే మీకు నచ్చిన హీరోని కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడ ఇలా వస్తుంది ఒక్కోసారి. ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటుంది. ఎడిట్ షేప్లో ఈ కింద వై ఉంది కదా, ఆ వై అనేది ఇలా అంటే పెంచుకోండి. ఓకే. ఇలా పెంచుకుంటే అయితే కరెక్ట్ అయిపోతుంది. ఓకే. కొంచెం కింద తీసుకోండి. ఓకే. ఇలా సెట్ చేసుకోండి. ఓకే. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే చూసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసి రెండో గ్రూప్ నుంచి ఇక్కడ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఒకసారి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే. ఇది మీకు వేరే కలర్స్లో కూడా కావాలంటే దీనికి హూ షిఫ్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు ఏ కలర్లో ఎడిట్ చేస్తున్నారో ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంతే ఉంటుంది. ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు. ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ అయితే ఇక్కడ చిన్నగా అయిపోయింది. ఓకే. దీనిపైన ట్యాప్ చేసి ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకోండి. ఓకే. దానిపైన ట్యాప్ చేయండి. ఈ గ్రూప్ దగ్గర తీసుకొచ్చి కాదు మీరు ట్రిమ్ చేయండి అంతే. ఓకే. అక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది కూడా చూడండి, కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇది ఇలా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. ఇంతే ఉంటుంది. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు. దీనికి కూడా హూ షిఫ్ట్ అనేది ఇచ్చిన, నేను ఆఫ్ చేసి పెట్టిన. ఇలా ఆన్ చేసుకుంటే ఇట్లా పింక్ అండ్ మంచి లుక్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం అంటే పింక్ కలర్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఇదైతే యూజ్ చేసుకోండి. అయితే పెట్టేసిన అయితే ఇలాగైతే నేనైతే ఆఫ్ చేసుకొని దీని బ్లూలోనే నేను ఎడిట్ చేసిన. ఓకే. మీకు అది ఓకే అయితే అది పెట్టుకోండి, లేదంటే ఇట్లా ఉండండి. ఓకే. నాకు సాంగ్తో పాటు ఇన్పుట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఓకే. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇంత ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మంచి పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే.